రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. రూబీ సురేందర్ అని ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఏం చేసిందంటే హస్బెండ్ తాగొచ్చి కొడుతున్నాడని 20 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పాయసంలో కలిపించి చంపేసి ఎవరికి డౌట్ రాకుండా ఆమె బాత్రూంలో గుంత తీసి పూడ్చేసి నీట్గా సిమెంట్తోన కాంక్రీట్తోన నీట్గా చేసిన తర్వాత మళ్ళీ ఆమె మీద డౌట్ వస్తుందేమో అని ఆమెనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఏమని అంటే మా ఆయన కనబడుతుండలేడు అని కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడ దొరుకుతలేడు ఆయన. అయితే సురేందర్ వాళ్ళ తమ్మునికి డౌట్ వచ్చి ఒకసారి మా వద్దని ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసారు. మొత్తం బీరువాలు డ్రమ్ములు అన్నీ ఎతికిండ్రు, ఎక్కడ ఏమీ దొరకలేదు. అయితే బాత్రూంలో డౌట్ వచ్చింది. ఏందమ్మా ఇదంతా సిమెంట్ కొత్తగా వేసినట్టు ఉంది అంటే అవును సార్ రిపేర్ ఉండి చేయించినాము అని చెప్పింది ఆమె. అయితే పోలీసులకు డౌట్ వచ్చింది, పలగొట్టి చూస్తే సురేందర్ డెడ్ బాడీ. షాక్ అయ్యిండ్రు. ఏందమ్మా ఎందుకు ఇలా చంపేసినావు, పాతి పెట్టేసినావు అంటే సార్ ఆయన డైలీ తాగొచ్చి కొడుతుండే నన్ను, అందుకే నేను ఆయనని చంపేసినాను సార్. అసలు వైఫ్లు ఇంత దారుణంగా తయారవుతుండ్రు. కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలతోన భర్తలని మట్టు పెడుతున్నారు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. ఒకరేమో సమోసాల మందు పెట్టి, ఒకరేమో కూల్ డ్రింక్లో, ఇంకొకరు కుక్కర్లో, ఇంకొకరు డ్రమ్ములో, ఇంకొకరు గుట్టపై నుంచి తోసేస్తున్నారు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మీ మోర్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.